2024 ఎంపీ ఎలక్షన్లకు రాష్ట్రం సన్నద్ధమైంది. ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? బీజేపీ ఫామ్లోకి వస్తుంది అనుకుంటున్నాం సార్. ఎందుకంటే వ్యక్తిగా నరేంద్ర మోదీ గారు పైన ఉన్నారు. ఆయన హార్డ్ వర్కరు, ప్లస్ స్వలాభ అనేది లేదు, ఆయనకు ఫ్యామిలీ లేదు, ఎంతసేపు జనం కోసం చేయాలి, మన దేశాన్ని కూడా అభివృద్ధి ప్రథమలో ముందుకు తీసుకెళ్లాలనేది కాన్సెప్ట్ చాలా ఉంది. మనం ప్రతి పనిని చూసినా కూడా ఆయన ఎంత నిష్ఠతోటి నిబద్ధతతోటి చేస్తున్నారు అనేది కూడా మనకు ప్రూఫ్ అవుతుంది. అట్లా చేసే వర్కర్ మనకు ముందుండి నడిపించడానికి వస్తే చాలా బాగుంటుందని భావిస్తుంది. అంటే బీజేపీ ఇప్పుడు వస్తుందని మీరు అనుకుంటున్నారు? రావాలి అని కోరుకుంటున్నారు. మనకు కావాల్సింది సమర్థవంతమైన నాయకత్వం. మన దేశానికి రక్షణ కవచంలాగా కాపాడే వ్యక్తి కావాలండి. మన భారతదేశంలో ఒక విశ్వవ్యాప్తంగా అయిపోతుంది. ఆ విశ్వవ్యాప్తాన్ని అదే క్రీడాన్ని అదే విధంగా మనం ప్రపంచ స్థాయిలో ఒక ఉత్తమమైన దేశంగా తీర్చిదిద్దడం కోసం మంచి సమర్థవంతమైన వ్యక్తిని ఎన్నుకోవాలి. మనం ఆల్రెడీ మన ట్రాక్ రికార్డు కూడా ఉంది. అలాంటి వ్యక్తిని ఎన్నుకోవడం వల్ల మన భారతదేశం సురక్షితంగా ఉంటుంది. సురక్షితంతో పాటు అభివృద్ధి పదంలో పయనిస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తిని మనం ఎవరు ఉన్నారంటే చూద్దాం. మనం దాదాపు గమనించాం. ఇప్పుడు మన వరంగల్ పార్లమెంట్లో ఎవరు అనేది ఇంకా పూర్తిగా బీఆర్ఎస్ నుంచి ప్రకటించలేదు. ఆడూరు రమేష్ గారు బీజేపీ నుంచి వచ్చారు. తర్వాత కాంగ్రెస్ నుంచి ఆల్రెడీ కావ్య గారు ప్రకటించారు. చూద్దాం వీళ్ళు సమర్థవంతమైన ఎవరనేది చూసుకొని మనం ఆలోచిద్దాం. మొత్తానికైతే మనం మోడీ గారిని చూసి వారి నాయకత్వం గెలిపించడం కోసం ఇక్కడ ఎవరు నిలబెట్టినా పర్వాలేదు. బీజేపీ మాత్రం ఓటేసి మన యొక్క దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా మరొకసారి వెలిగిపోయే విధంగా తీసుకుపోవాలి. ఈ 10 years నుంచి మనకు బీఆర్ఎస్ పరిపాలించింది కదా సార్, దాని గురించి ఏమీ లాభం అనేది లేదు. కానీ దాదాపు ఇప్పుడు బీజేపీ రావాలని ప్రయత్నిస్తాం. తన ప్రయత్నాలు చేసి ఎంత ఇది చేసినా కూడా ఆయన ఎందుకు వస్తలేడో ముందుకు ఏం కథనో చాలా బాధాకరంగా సార్. ఇప్పటికైనా మనకు బీజేపీ ముందు రావాలని కోరుకుంటాను సార్. ఓకే, అంటే ఇప్పటివరకైతే బీజేపీ ఇక్కడ ఎంపీ స్థానం లేదు సార్. లేదు సార్, దాదాపు లాస్ట్ ఎలక్షన్లో 150,000 ఓట్ల వరకు వచ్చింది. ఇప్పుడు మొత్తం పుంజుకొని ఈ రెండు పార్టీలను దాటి ముందుకు ముందుకు రావాలని అనుకుంటాను. వస్తేనే హ్యాపీగా ఉంటుంది సార్. తన పడే కష్టాలు ఎవరికి అర్థం కావట్లేదు జనాలకు కూడా. మోడీ సార్ గారు ఎంత కష్టపడుతున్నారు ఏం కదా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎవరు ముందుకు పోతే వాడి వెనక వీడు వెనక వాడు అది పోడు తప్ప అందరం కలిసి చేద్దామనేది మాత్రం ఇంకా ముందుకు వస్తలేదు. ఇప్పుడు మాత్రం కంపల్సరీ బీజేపీ రావాలని కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ.